బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకున్న ఈ బక్రీద్ అంటే ఏమిటి, అసలు బక్రీద్ ప్రత్యేకత ఏంటో మత పెద్దల మాటల్లో తెలుసుకుందాం. పండగ అందరూ ముస్లింలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. తర్వాత హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయ్ అని చెప్పేసి మేమందరం చాలా కలిసిమెలిసి ఇక్కడ సాలూరులో ఉంటున్నాం. తర్వాత ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు మా ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గారుకి అల్లా తాలా ఒక కళ్ళలోని ఒక ఇది జువా చేయమని ఒక ఆజ్ఞ ఆర్డర్ చేయడం జరిగింది. ఏంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రవక్త గారికి అందరికంటే ఇష్టమైన ఏదైతే ఉన్నదో దాన్ని నా దారిలోని అర్పణ చేయమని ఒక ఆర్డర్ చేయడం జరిగింది. దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కొడుకుని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని జుబా చేయమని ఆర్డర్ చేశారు అల్లా తాలా. అతను ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అతని కొడుకుని ఒక అడవిలోకి తీసుకువెళ్ళి జుబా చెత్తి పెట్టి మెడ మీద జుబా చెయ్యాలనుకుంటారు ఆర్డర్ ప్రకారంగా. కానీ జుబా చేసే టైంలో కరెక్ట్గా అతని ప్లేస్లోని అల్లా ఆజ్ఞతో అతని ప్లేస్లోని ఒక గొర్రెపోతు అయిన బలి ఇవ్వడం జరిగిందనమాట. జుబా చేయడం జరిగింది. అంటే అతనికి తెలియదు, అతని కొడుకు మాయమైపోయి ఒక గొర్రెపోతు అక్కడ జుబా చేయడం జరిగిందనమాట. అంటే దీని సారాంశం ఏంటంటే, అందరికంటే ఇష్టమైనది అల్లా తాలా ఆజ్ఞ ప్రకారంగా అతని ఆర్డర్ ప్రకారంగా అతని దారిలో ఇచ్చేయడం అనమాట. అంటే కుర్బానీ, దాన్ని కుర్బానీ అంటారు. అందుకోసమే ముస్లిమ్స్ అందరూ బక్రీద్కి గొర్రెపోతుని బలిస్తారు. అంటే ఇది త్యాగం అన్నమాట, ఒక గొప్ప త్యాగం, ఒక ప్రత్యేకమైన గొప్ప అల్లా కోసం. మన అందరికంటే ఇష్టమైన ఏది ఉందంటే మన కొడుకే కదా, అంతకంటే ఇష్టం ఇంకేం ఉండదు. కడుపు తీపి ఉంటుంది, కొడుకు గురించి. అందుకే కొడుకుకి జుబా చేయడం జరిగింది. కొడుకు జుబా చేయకుండా పొట్టేలుని జుబా చేయడం జరిగింది. దీని సారాంశం కుర్బానీ అనమాట. బక్రీద్గా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈదుల్ అదా బక్రీద్ అంటారు. దీన్ని ముస్లిమ్స్ అందరూ ప్రేయర్ చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుకుంటాము. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ये ईद उल अज़हा का त्यौहार है। इसमें क्या है, हम लोग सब मिल कर के जो है खुशियाँ मनाते हैं। नमाज ईद यानी बकरा ईद की नमाज़ पढ़ते हैं और सब लोग जो है साहिब जो इस्तात रहते हैं, अल्लाह तबारक व तआला ने जिनको इतनी दौलत अता की है कि जो कुर्बानी कर सकते हैं वो लोग कुर्बानियाँ देते हैं और सब लोग एक दूसरे से मुसाफा मुआनका करते हैं और अमन व चैन के लिए हमारे हिंदुस्तान, हमारे मुल्क के लिए जो है दुआएं करते हैं। यही ये त्यौहार है हमारा। और जब भी हमारे कोई भी त्यौहार आते हैं हमेशा जो है हम लोग जो है अमन का दर्स देते हैं और इस्लाम जो है ना अमन का ही दर्स देता है। और हम लोग सब जो है हिंदू मुसलमान भाई सब के लिए दुआ करते हैं कि हमारे देश में, हमारे मुल्क में तमाम जो है परेशानियाँ जो हैं, जो मुश्किलात हैं, अल्लाह तबारक व तआला अपने फजल से दूर फरमा दें। अस्सलामु अलैकुम। ముస్లిం సోదరులకి మరియు హిందూ సోదరులకి అందరికీ మా బక్రీద్ తాలూకు శుభాకాంక్షలు. అలాగే అందరి కోసం అల్లాహ్ తాలా పుట్టించారు. అందరూ సమానం, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పి ఒక వినాదం ఉంది. అటువంటిది అందరూ బాగుండాలా, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా ఈ తరపుని, మా జామియా మసీద్ కమిటీ తరపుని నేను కోరుకుంటూ ఉన్నాను. సెలవు. ఈద్ ఉల్ అజహా అంటే మా ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఆయన పేరు మీద ఈరోజు కుర్బానీ అంటే బలి చేయబడుతుంది. కారణంగా ఆయన త్యాగం వల్ల ఈరోజు అంటే గొర్రెపోతు కానీ ఏదైనా పోతు కానీ ఆయన పేరు మీద జుబా చేయబడుతుంది. ఇది ఈరోజు ఈద్ ఉల్ అజహా వారి ఇది మన ప్రపంచం అంతమయ్యే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. దీని గురించి ఈద్ ఉల్ అజహా ఇది ప్రత్యేకతగా జరుగుతుంది. దీన్ని బక్రీద్గా పండగ అనేసి ముస్లిం సోదరులందరూ జరుపుకుంటారు. ఇది 3 రోజుల వరకు పండగ జరుగుతుంది. దీనికి ముస్లిం సోదరులందరూ హాజరవుతారు మరియు హిందూ ముస్లిం అందరూ బాయిగా ఉండాలని చెప్పి మా జామియా మసీద్ తరఫున అందరికీ కమిటీ వారి తరఫున సలాములు చేస్తున్నాం.